నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. బండి సంజయ్ ఈరోజు బీజేపీ పార్టీ నుంచి బర్తరఫ్ అవుతున్నారా? ఇది ఈరోజు పెద్ద సెన్సేషన్. ఎందుకంటే మోడీ 5 ప్రపంచ యాత్రికలు అంటే వేరే దేశాలకు వెళ్ళి దేశాలు టూర్ అంతా కంప్లీట్ చేసుకుని ఆయన వచ్చారు. మన ప్రధానమంత్రి గారి పైన ఇంకొక స్పెషల్ షో వస్తుంది ఈరోజు, ఖచ్చితంగా చూడండి. నార్వే ప్రభుత్వం వాళ్ళు ఆయనని ఒక కార్టూన్ వేశారు, దానిపైన స్పెషల్ షో ఉంటుంది. డెఫినెట్లీ ఫాలోవర్స్ అండ్ కాక్రోచ్ జనతా పార్టీ గురించి కూడా ఈరోజు నేను వీడియో చేయబోతున్నాను. దట్ ఈస్ సంథింగ్ వెరీ సెన్సేషనల్. డోంట్ మిస్ ఇట్, కీప్ వాచింగ్ అవర్ ఛానల్. సో మోడీ క్యాబినెట్లో మనం చూసుకుంటే 30 మంత్రులు, 36 సహాయక మంత్రులు ఉన్నారు. సో ఈరోజు అంటే ఈ సంవత్సరంలో ఇది మొట్టమొదటి మీటింగ్ మంత్రులతో మోడీ గారు పెట్టింది. ఈరోజు మీటింగ్కి బండి సంజయ్ కూడా ఢిల్లీ వెళ్ళారు, అటెండ్ అవుతున్నారు. ఆయన్ని పార్టీ నుంచి బర్తరఫ్ చేస్తారా అని చెప్పి ఒక న్యూస్ గట్టిగా వస్తుంది. ఇది కాకుండా ఇన్ని బర్తరఫ్ చేసే కంటే ముందు అసలు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ని బర్తరఫ్ చేయాలి నా దృష్టిలో. మొన్న నీట్ పేపర్ బయటకు రిలీజ్ అయిన తర్వాత ఏం బాధ్యత లేకుండా ఒక యుద్ధ భూమికి వెళ్ళిన చిన్న పిల్లలు లిటరల్లీ అండి 23 లక్షల మంది స్టూడెంట్స్కి అన్యాయం జరిగింది. ఎగ్జామ్కి వెళ్ళామంటే తాడపేట తెలిసేసుకోవాలి అక్కడ. దాన్ని లేదు, క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, లీక్ అయిన పట్టుకుంటాం కానీ ఫోటోలు రిలీజ్ చేయం, బయటకు రాము అని చెప్పి మీనమేషాలు లెక్కించుకుంటూ కూర్చుంటే 23 లక్షల మంది రోడ్డు మీద పడ్డారు. మళ్ళీ అదే ప్రెషర్ కుక్కర్ మోడ్లోకి వెళ్ళి ఎఫర్ట్ మొత్తం పెట్టాలి. हमको छात्रों पे भरोसा सर्वोपरि है. मैं फिर 2-3 जो सुधार अभी इस बीच में एनटीए की पास और मिनिस्ट्री के पास और मेरे जैसे व्यवस्था तक అనేక సుజావ్ ఆయ. ఎగ్జామ్ అంటే ఏంటి? యుద్ధ భూమి. రాసిన వాళ్ళు మనందరికీ తెలియదా? తాడోపేడో అయిపోవాలి. ఇది కాకుండా సిబిఎస్ఈ పేపర్ లీక్స్ ఇలాంటి బొచ్చుడు జరుగుతాయి. అండ్ రాజస్థాన్లో సిక్కర్లో ఇది జరిగింది, మనందరికి ఐడియా ఉంది కదా. సో సిక్కర్ ప్లేస్ నుంచి జరిగినప్పుడు బేసికలీ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ తీసుకోవాలి. తీసుకోకుండా నీట్ పేపర్ రిలీజ్ అయింది, వీఆర్ వెరీ సారీ ఏమని చెప్పొచ్చారండి రాజస్థాన్లో? ఇలాంటివి రిపీట్ అవ్వని చెప్పొచ్చారు. రిపీట్ అవ్వని చెప్పొచ్చిన తర్వాత నీట్ పేపర్ రిలీజ్ అయితే దాని మీనింగ్ ఏంటి? హూ ఇస్ గోయింగ్ టు బి రెస్పాన్సిబుల్? ఇక్కడ ఎవరు పట్టించుకోరా? అసలు బండి సంజయ్ గారి కొడుకు విషయం గురించి బర్తరఫ్ అన్న వర్డ్స్ వచ్చినాయి. నిన్న ఆయన పార్టీ కార్యాలయానికి వెళ్ళినప్పుడు ప్రెస్ మీట్తో మాట్లాడారు. ప్రెస్ని ఉద్దేశించి ఆయన నక్షల్గా ఏం చెప్పారంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు, కొత్త పార్టీ పెట్టాలనేటువంటి ఫాల్తూ ఆలోచనలు రావు నాకు. అటువంటి ఫాల్తూ రాజకీయ నాయకుని కాదు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన బాడీ పైన బీజేపీ జెండా అంటే సాఫ్రాన్ రోబ్ కప్పు ఉండాలి. ఇది ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కోరిక. అదే నా కోరిక అని కూడా ఆయన క్లియర్గా చెప్పారు. దట్ మీన్స్ వాట్? టువర్డ్స్ భారతీయ జనతా పార్టీ ఆయనకున్న విశ్వాసాలు, విధేయతలు ఆయన క్లియర్గా ఎక్స్ప్రెస్ చేశారు. కమిట్మెంట్తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను మీరు పిలిచి అడిగితే చెప్పి టక్ పని అయిపోయింది ఒకటే, నేను చచ్చిపోయినాక నా మీద భారతీయ జనతా పార్టీ కండ కప్పాలని, జెండా కప్పాలని అంటారు. దీనికి కమిట్మెంట్ అంటారు. కానీ బండి సంజయ్ గారి గురించి ఆలోచించాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో యూత్ లీడర్గా పైకి ఎదిగి ఆయన చాలా ఎఫర్ట్స్ పెట్టి పైకి వచ్చారు. ఈరోజు ఆయన పొలిటికల్ కెరియరే మూస్తుందా అని చెప్పి చాలామంది చేస్తున్న రూమర్స్ పైన ఆయన గట్టిగా స్పందించారు. బండి సంజయ్ గారు వెనకమాల పార్టీలో ప్రతి ఒక్కళ్ళు నినాదాలు చేశారు. హమ్ తుమారే సాతే అని చెప్పి నినాదాలు, దాని తర్వాత సంజయ్ ఆప్కా సంఘర్ష్ కరో హమ్ తుమారే సాతే అని చెప్పి బండి సంజయ్ వెనకమాల గట్టిగా స్పందన ఇచ్చారు. ఈ స్పందన అంతా చూస్తుంటే లేదు ఆయన బర్తరఫ్ అవ్వరేమో అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఇండియా వైడ్ ఈరోజు ఒకటే ఒక నినాదం, బండి సంజయ్ అక్కడ మనం చూసుకుంటే సెంట్రల్ మినిస్టర్, అది కూడా హోంశాఖ మంత్రిగా ఉండి ఈరోజు వాళ్ళ కొడుకుని ఇలాంటి కేసులో ఉన్నప్పుడు ఎక్కడన్నా ఇన్ఫ్లిక్ట్ అవుతుందా పవర్స్ అయినా అని చెప్పి ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి తీసేయాలి, అసలు మినిస్టర్గా ఉండకూడదని చెప్పి నినాదాలు చేశారు. ఇఫ్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్ హీ వుడ్ హ్యావ్ బికమ్ అ సీఎం క్యాండిడేట్ ఫేస్ ఫర్ తెలంగాణ ఫ్రమ్ బీజేపీ. సంజయ్ గారు చేసిన తప్పేం లేదు, అత్యంత నిజాయితీపరుడు, అది కాకుండా చాలా మంచి మనిషి. బండి భగీరథ్ కేసు వేరు, బండి సంజయ్ ఇష్యూ వేరు, రెండు కలపకూడదు ఎప్పుడు. భగీరథ్ని నేను పోలీసులకు అప్పగించా అని చెప్తున్నారు, కానీ ఇక్కడ ఒక్క చిన్న విషయంలోనే ఆయన ఎందుకు మిస్టేక్ చేశారో నాకు అర్థం కావట్లేదు. ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. 8వ తారీఖున బండి సంజయ్ కొడుకు పైన కేసు నమోదైన వెంటనే భగీరథ్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పుంటే ఫెంటాస్టిక్ మూవ్ ఉండేది. ఫెంటాస్టిక్. యాజ్ అ ఫాదర్, యాజ్ అ లీడర్, నేషన్కి ఒక రిప్రజెంటేషన్ ఇంతకంటే బెస్ట్గా ఎవరిచ్చి ఉండేవాళ్ళు కాదు.
కానీ ఎన్నిసార్లు సిట్కి రమ్మని ఇచ్చినా కూడా ఈయన నోటీస్ తీసుకోకుండా కనీసం కొడుకు ఎక్కడున్నాడో కూడా పోలీసులకు చెప్పకుండా దాచిపెట్టడం అనేది ఒక బ్యాక్లాష్ ఫేస్ చేశారు ఆయన దీనిపైన. ఇట్ వాజ్ అ హెవీ బ్యాక్లాష్ బండి సంజయ్కి. నేను తప్పేం లేదు, బట్ బండి సంజయ్ క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం తప్పు దీంట్లో. బికాస్ ఆయన చాలా నిజాయితీపరుడండి. వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంలో ఉంటారంట. ఉమ్మడి కుటుంబంలో ఉండటం గొప్పతనం కాదండి. వియ్యంకులు వియ్యపురాలు కూడా వచ్చి వీళ్ళు ఇంట్లో ఉంటున్నారంటే ఎంత సామరస్యంగా అడ్జస్ట్ అయి ఉంటారన్న విషయం మర్చిపోకూడదు. ఆయన ఇంటర్వ్యూస్లో నేను చూశాను, వాళ్ళ వైఫ్ ఇంటర్వ్యూస్లో. దిస్ ఇస్ సపోజ్ టు బి అ వెరీ గుడ్ ఫ్యామిలీ. బట్ ఎనీవేస్ పిల్లల వల్ల పరువు పోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఆయన పరువు ఇలా పోయింది, బట్ ఇంకా హీఈస్ నాట్ ప్రూవెన్ టు బి గిల్టీ. సో బండి సంజయ్ గారి దృష్టిలో ఈరోజు ఆయన బీఆర్ఎస్ 10 ఏళ్ల కుటుంబ పాలన గోడలు బద్దలు కొట్టాం కాబట్టి వాళ్ళ కక్షతో ఈరోజు మా పైన బండి సంజయ్ని బీజేపీ నుంచి బర్తరఫ్ చేస్తారనే న్యూస్లు అంటున్నారు. కేసీఆర్ సమాజ్ దానిలో కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని బండి సంజయ్ని బర్తరఫ్ చేస్తారు అంటే నీకు ఒకే ఎంపీ లేడు, బర్తరఫ్ చేయాలంటావు. ఎందుకంటే నీ గడిల పాలన బద్దలు కొట్టింది మేమే, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించింది మేమే. దానికి ఆయన ఒక పంచ్ లైన్ కూడా ఇచ్చారు. ఈ ఫాల్తూగాళ్ల ప్రచారానికి స్పందించాల్సిన అవసరం లేదన్న స్ట్రాంగ్ లైన్ కూడా ఇచ్చారు. భగీరథ్ కేసు కోర్టులో ఉంది, పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో నా కొడుకు నేనే పంపించన్నారు. సోషల్ మీడియాలో ఆయన పైన వస్తున్న రూమర్స్ మీద జనాలందరూ బీజేపీ మీద ఏం ఒపీనియన్ మార్చుకోలేదు, వాళ్ళతోనే ఉన్నారని కూడా చెప్తున్నారు. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఒకవేళ బండి సంజయ్ గారిని బీజేపీ నుంచి బర్తరఫ్ చేస్తే, మంత్రి పదవి నుంచి తీస్తే, దే షుడ్ ఆల్సో థింక్ అబౌట్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్. వాళ్ళ వైఫల్యం వల్ల ఈరోజు నీట్ 23 లక్షల మంది 24 లక్షల మంది స్టూడెంట్స్ కూడా సఫర్ అవుతున్నారు. సో మీ అందరి ఒపీనియన్ ఏంటి? బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలా లేకపోతే ఉంచుకోవాలా? అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ పరిస్థితి ఏంటి? వీటన్నిటిపైన మీ ఒపీనియన్ ఖచ్చితంగా కమెంట్స్లో తెలపండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.